మీ అందరి ఉద్యమ స్ఫూర్తి మళ్ళోసారి చూసినాం. ఒక విషయం అయితే మీ అందరి పక్షాన నేను చెప్పగలుగుతా, మీరందరు ఉద్యమాలకు సిద్ధం అయితే నేను చెప్తా, మీరందరు ఉద్యమాలకు సిద్ధమా? ఒక్కరి అన్నిటికి సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? అరెస్ట్లకు సిద్ధమా? మరి హక్కులు సాధించుకుందామా? చరిత్రకారులైదామా? చరిత్రహీనులైదామా? మరి ఉద్యమకారులను గౌరవించుకుందామా వద్దా? అమరులను గౌరవించుకోవాలన్నా వద్దా? కాబట్టి పెద్ద నాయకత్వాన్ని కూడా మీ అందరి పక్షాన ఉద్యోగిగా మా పెద్దలు రవణ గారి ద్వారా, శ్యామన్న గారి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఉద్యోగుల, పెన్షనర్ల, స్కూల్ టీచర్ల, మహిళల, 4వ తరగతి ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తిని చూడండి. మేమందరం కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం. మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ నిజాయితీ పరంగా రావాల్సిన మా హక్కులని కొల్లగొడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఉద్యమాలే శరణమవుతాయని చెప్పి వీళ్ళందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర నాయకులను కూడా మరోసారి అడుగుతా ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు అన్నారు మీరు ఒక ఉద్యమ కార్యక్రమం చేయండి, ఉద్యోగులను చూస్తామన్నారు. ఉద్యోగులను చూసిండ్రు, ఇందాక పెద్దలు శ్యామన్న గారు చెప్పిండ్రు. సెక్రటేరియట్ మొత్తం దిగ్బంధమైంది. 3000 మంది ఉద్యోగులు, సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులు, మహిళలు, పెన్షనర్లు అందరు కూడా అమరులను గుర్తు చేసుకొని మళ్ళోసారి పిడికిలు బిగించిండ్రు. భీమా భవన్లో ఉద్యోగుల సునామీ వస్తుంది. హైదరాబాద్ కలెక్టరేట్లో ఉద్యోగులు కింద భూమి చూసామన్నా కనిపిస్తలేదు. ఇదే ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మా మీడియా మిత్రుల సాక్షిగా మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ మీడియా మిత్రులే, వారి కష్ట ఫలితమే, వారి ఆలోచన ఫలితమే ఈరోజు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ లంబా చౌడా మాట్లాడకుండా 100% మీడియా దీని తర్వాత భీమా భవన్ కూడా పోవాలి. జగదీష్ అన్న, సీనన్న నాయకత్వంలో ఆడ కూడా పిడికిలు బిగించాలి. ఇక మనకు మాట్లాడుకునే సమయం లేదు, ఇక సందర్భం లేదు. ఉద్యమాలే శరణమైనాయి, మరి అమరులనే గుర్తు చేసుకోవాలి. చిన్న సందర్భం చెప్పి, ఎందుకంటే మీ అందరిలో మళ్ళోసారి ఉద్యమ స్ఫూర్తి నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం నుంచి ఒక అమ్మాయి 60% కాల్చుకొని ఉస్మానియా దవాఖానకు తెస్తే ఆ రోజు ఉద్యమ నాయకులు కోదండరామ్ గారు, స్వామిగౌడ్ గారు అన్నారు, ముజీబ్ భాయ్ నువ్వు, కృష్ణ యాదవ్, విక్రమ్ మీరు పోండి ఉస్మానియా దవాఖానకు పోండి అంటే ఉస్మానియా దవాఖానకు పోయినాం. ఆ అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి పేరు మీద ఒక బట్ట లేకుండే, చూస్తే కాలొంకినాయి. ఏందమ్మా నీ పేరేంది, ఇంత పెద్ద అఘాయిత్యం చేసుకున్నావు అంటే ఒకటే మాట చెప్పింది, అన్నా నా పేరు సునీత, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినన్నా, ఇంటర్మీడియట్లో చదువుతున్నా. అంటే ఇంత అఘాత్యం ఎందుకు చేసుకున్నావు తల్లి అని అడిగిన. నిన్న రాత్రి చిదంబరం సార్ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నా అని ఇస్తలేమని చెప్పి ఏదైతే అన్నాడో అన్న, రాష్ట్రం వస్తే మా బతుకులు బంగారం అవుతాయి అనుకున్నాం, అది ఆపిండు కదన్నా, అందు గురించి చేసుకున్నాం అంటే ఏడ్చినాం. ఆ రోజు తల్లి చేతిలో 500 పెట్టి పోతుంటే మళ్ళీ పిలిచింది, అన్న ఇక్కడ రా, నీ పేరేం పేరు అన్న అడిగితే పేరు చెప్పిన. పేరు చెప్తే ఒక మాట చెప్పింది, మీరు అందరు వినాలి. నాకు తెలుసన్నా, 1 గంట అయితే నేను చచ్చిపోతా, కానీ ఒకవేళ మళ్ళీ భగవంతుడు నాకు మంచి జన్మ ఇస్తే మళ్ళీ రాష్ట్రం కోసం చస్తానా అని చెప్పింది. అట్లాంటి పిల్లలు బలిదానాలు చేస్తే ఇట్లాంటి రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం ఇవ్వని అయ్యా జాగిరి కాదు, ఇది మీ జాగిరి, ఇది నా జాగిరి, ఇది మన పిల్లల జాగిరి, ఇది మన పిల్లల జాగిరి. ఆ రోజు పిల్లలు కొట్లాడినరు, ఆ రోజు సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలు ప్రాణాలు ఇస్తే ఈ రాష్ట్రం వచ్చింది. ఉద్యోగులంతా ఏకమై పిడికిలు బిగించి రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు మళ్ళీ ఆ సమయం ఆసన్నం అయింది. కాబట్టి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఆ వాట్సాప్ కొట్లాటను వదిలిపెట్టేయండి, ఉద్యమాలను నమ్మండి, అమరవీరులను గుర్తు చేసుకోండి. మనకు ఉద్యమాలే శరణం. మనని ఎవ్వరు గాడ్ ఫాదర్ లేడు, మనకు మనమే గాడ్ ఫాదర్. కాబట్టి మన డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందరి పక్షాన. వెంటనే మా పిఆర్సీ విడుదల చేయండి. శివశంకర్ సార్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకోండి. హెల్త్ కార్డు కమిటీ అన్నారు, మరి హెల్త్ కార్డు కూడా ఇప్పటివరకు రాలే. కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కి ఉద్యోగులకు మాట ఇచ్చిండ్రు, పాత పెన్షన్ ఇస్తామని ఇంకా ఇయ్యలే. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించండి. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వర్కర్స్ 15 లక్షల మందికి పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, డివిజన్లలో ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు హైదరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం కూడా విజయవంతం అయిందని చెప్పేసి అందుకు కృషి చేసినటువంటి జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
2.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఇవాళ మార్చి 2024 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు 12,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళ కోసం 10,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే ఒకే వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం ఈ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిఆర్సీ ఏదైతే జేఏసీగా డెడ్ లైన్ జూన్ 2 పెట్టామో జూన్ 2 లోపు పిఆర్సీని ప్రకటించి జూన్ 2 నుంచి అమలు చేయాలని చెప్పేసి 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంకా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్యమైనటువంటి 4 డిమాండ్ల సాధన కోసం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి ఉద్యోగుల యొక్క ఆవేదన గమనించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఉన్నది పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్స్, సిపిఎస్ రద్దు. ఈరోజు ఈ ప్రధానంగా 4 డిమాండ్ల పైననే ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి పిఆర్సీ కమిటీ వేసి 30 నెలలు గడిచిపోయింది. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వేసే పిఆర్సీ కమిటీ 30 నెలలు గడిచిపోతే మిగిలింది 24 నెలలు. మళ్ళీ ఒక పిఆర్సీ వస్తుంది. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిసారి ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు సహకరించండి అని అంటున్నారు. 30 నెలలు సహకరించినాం, మరి ఇంకెన్ని నెలలు సహకరించాలా? మరి ఆల్రెడీ ఇప్పటికే మిగిలిన 2.5 సంవత్సరాల్లో ఇక మిగిలింది వాళ్ళకి సంవత్సరంన్నరనే, మిగిలిన 1 ఇయర్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ ఉద్యోగులందరూ కూడా వీళ్ళు నెగిటివ్ వైపు ఆలోచించకుండా మీరు దీనిపైన ఒక స్పష్టమైన అవగాహన తీసుకొని ఇమ్మీడియట్ గా పిఆర్సీని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే చాలా మంది అనారోగ్యంతో ఎంతో మంది ఉద్యోగులు చనిపోతున్నారు. మా కాంట్రిబ్యూషన్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. 1.5% ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న తర్వాత కూడా మీటింగ్ అయి దాదాపు మళ్ళీ 2 నెలలకు వస్తుంది. ఇప్పటికీ హెల్త్ కార్డ్స్ పైన ఒక స్పష్టమైన విధాన నిర్ణయము తీసుకోకపోవడము చాలా బాధాకరంగా ఉంది. మరి పెండింగ్ బిల్స్ కు వచ్చే వరకు ఆల్రెడీ మా సొంత డబ్బులు జీపీఎఫ్ టీజీఎల్ఐ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కావు, అవి మా డబ్బులు, మేము దాచుకునే డబ్బులు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము మరి ఇబ్బంది పడితే ఇట్లా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. పెండింగ్ బిల్లుల నుంచి ఈ జీపీఎఫ్ టీజీఎల్ఐని పక్కకు పెట్టేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు కావాల్సిన వాళ్ళు దాచుకున్న డబ్బులను వెంటనే ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సిపిఎస్ ను రద్దు చేయాలనేది ఒక ప్రధాన డిమాండ్. మరి 1/9/2004 కంటే ముందు అపాయింట్ అయిన నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్ అయినటువంటి ఉద్యోగ మిత్రులకు కూడా ఓపీఎస్ ను అమలు చేయాలని మరి ఈ రోజే పత్రికాముఖంగా మనకు రాష్ట్ర హైకోర్టు జూన్ 10th లోపు ఓపీఎస్ అమలు చేయాల్సిందిగా ఈ రోజు వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. మరి అది చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం రాకముందు ఒక అప్పీల్ చేసిండ్రు, మేము వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని. ఈ ప్రధానమైన డిమాండ్లను మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెడుతున్నాం. దయచేసి ఇమ్మీడియట్ గా పిఆర్సీని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. పిఆర్సీ రిపోర్టు అక్కడ రెడీగా ఉంది. మీరు ఎప్పుడు చెప్తే వాళ్ళు పిఆర్సీ శివశంకర్ గారి కమిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈహెచ్ఎస్ ను వెంటనే అమలు చేయాలా. ఏకమొత్తంలో 13,000 కోట్ల పైచిలుకున్నటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ అప్పీల్ చేస్తూ మరి ఇదే విధానంగా దాదాపు తెలంగాణ ఉద్యమం తర్వాత 12 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగులు కదిలొచ్చిండ్రు. సెక్రటరియట్ లో కూడా మొత్తం 2,000 మంది చాలా పెద్ద ఎత్తున అక్కడ తరలిండ్రు. ఇదే ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున మిత్రులు ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ భీమా భవన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కూడా భీమా భవన్ రావాల్సిందిగా నేను కోరుతూ ఇదే విధానంగా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ జిల్లా జేఏసీకి విక్రమ్ గారికి, గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. 15 లక్షల మంది ఉద్యోగులు అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులలో 1000 మంది ఇలా జేఏసీ నాయకులు నిరసన తెలియజేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఒక్కడే కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇస్తే అన్ని సాల్వ్ చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా.
కానీ సమయం ఇచ్చాం. దాదాపు పిఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే 3 సంవత్సరాలు. పిఆర్సీ కాల పరిమితి ఏమో 5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పోతే ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది. అంతకుముందు గతంలో 2.5 పిఆర్సీని కోల్పోయినాం. మళ్ళొక పిఆర్సీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి మీరు చెప్పినట్టు మా ప్రభుత్వం వస్తే 6 నెలల్లో కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు వెంటనే పిఆర్సీ రిపోర్టును తీసుకొచ్చి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా సిపిఎస్ ఉద్యోగులకు మా ప్రభుత్వం వచ్చినాక సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ తీసుకొస్తున్న సందర్భం కనీసం ఇప్పటికి కూడా కమిటీ చేయకపోవడం. మీరు అలా పెండింగ్ బిల్స్ దాదాపు 13,000 నుంచి 14,000 కోట్లు రాకున్నాయి. అక్కడ పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు ఇచ్చేసి ఇలా ఉద్యోగులకు పెన్షనర్లకు దాదాపు క్లియర్ చేశారు. కాబట్టి మీరు వెంటనే ఇక 1000 కోట్లు 1500 కోట్లు అయితే కాదు కానీ మొత్తానికి మా ఏక మొత్తంలో మా పెన్షన్లకు పెండింగ్ బకాయిలు మా ఉద్యోగులకు బకాయిలు చేయాలి. ఇక హెల్త్ కార్డ్స్ వాస్తవానికి ఇగో వస్తుంది అగో వస్తుందని హెల్త్ కార్డు చెప్పారు. అసెంబ్లీలో పెట్టారు, క్యాబినెట్ డిస్కస్ చేశారు. కనీసం ఇలా హెల్త్ కార్డు ఇవ్వకపోవడం చేయాల కోసం మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మేము నెంబర్ 1గా ఉన్నాం. కానీ ఇలా వాస్తవానికి ఇలా 3 సంవత్సరాలకు వచ్చే కమిటీ ఇదే మొదటిసారి ఉంటుంది కావచ్చు. మరి ఎప్పుడైనా ఒక 2 సంవత్సరాలు అయితే ఎన్నో ధర్నాలు చేస్తే మాకు ఇలా పిఆర్సీ ఇచ్చేది. ఇలా పిఆర్సీ ఇచ్చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కడే కోరుతున్నాం. మీరు గిట్ట ఇలా నిరసన చూడండి. మీరు నాయకులను కంట్రోల్ చేస్తే ఉద్యోగులుగా వాళ్ళు ఒక్కటే ఇలా ఉద్యమాలు చేసే రోజులు వచ్చేసినాయి. మీరే చూసారు మీ ఎలక్షన్లప్పుడు వాళ్ళు గతంలో ఇవ్వలేదు. కాబట్టి మీ అందరూ పోస్టల్ బ్యాట్ కూడా కోర్టు నుంచే తీసుకొచ్చి చాలామంది అలా రేవంత్ అన్న వస్తే మాకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాయని కనీసం మీరు అప్పుడు 3,000 కోట్లు ఉంటే ఇలా 14,000 కోట్లు అయింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులను మేమందరం కష్టపడితే నెంబర్ 1 ఉంటేనే ప్రభుత్వాలు నెంబర్ 1గా ఉంటాయి. మీ ప్రజలు ఉద్యోగులను వేరు చేయకండి దయచేసి. మీరు ఇవ్వండి. లేకపోతే మే 5th రోజులో రిలే నిరాహార దీక్ష ఉంటుంది. కాబట్టి జేఏసీలో ఇచ్చిన పిలుపు మేరకు లక్షల మంది ఉద్యోగులు కదిలొచ్చినందుకు ఉద్యోగులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల్ లెవెల్ నుంచి రాష్ట్ర రాజధాని వరకు పెద్ద ఎత్తున దాదాపు ఉద్యోగులు పెన్షనర్స్ 15 లక్షల మంది ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగికి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు 4 డిమాండ్స్ పెట్టడం జరిగింది. 30 నెలలు గడిచిపోయింది పిఆర్సీ కమిటీ వేసి. ఇమ్మీడియట్గా మాకు శివశంకర్ గారి కమిటీతోని రిపోర్ట్ తెప్పించుకొని 51% తోని ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సీని విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పైన చాలా సంవత్సరాలుగా దాదాపు 16 సంవత్సరాల పైన ఇది పెండింగ్ ఉంది. మరి గత 2 నెలల క్రితము సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.5% ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఇస్తామని అక్కడ ఉన్న జేఏసీ నాయకత్వం మొత్తము ప్రామిస్ చేసింది. మరి 2 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఈహెచ్ఎస్ పైన విధాన నిర్ణయం తీసుకోపోవడం చాలా బాధాకరం. దయచేసి ఈహెచ్ఎస్ కార్డ్స్ను వెంటనే విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 3వ డిమాండ్ పెండింగ్ బిల్స్ 13,000 పైచీలకు కోట్లు ఈరోజు ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మరి అవి దాంట్లో ప్రధానంగా జీపీఎఫ్ టీజీఎల్ఐ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు అవి వాటిపైన మీకు హక్కు ఎక్కడిది? మేము ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల ఎడ్యుకేషన్కి మేము దాచుకున్న డబ్బులు వాటిని దాచుకున్న డబ్బులు మా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. వాటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 4వది చాలా కాలంగా సిపిఎస్ రద్దు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాకముందే వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని దయచేసి ఈ హామీలను అమలు చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇదే విధంగా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఉద్యోగుల మద్దతు ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హైదరాబాద్ జేఏసీకి థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని డివిజన్ కేంద్రాలు
అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భోజన విరామ సమయంలో సుమారుగా 15,25,000 మంది ఉన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధానమైన డిమాండ్లు 4 డిమాండ్లు. అవే కాకుండా జేఏసీ ప్రభుత్వం ముందుంచిన 64 డిమాండ్లలో సాల్వ్ కాని డిమాండ్లు అన్నిటిపైన కూడా ఈరోజు నల్ల బ్యాడ్జితో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది కావున ఇమీడియట్గా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆ 5 డిఎల్ని కూడా అందులో కలుపుకొని పిఆర్సీ కమిటీని రద్దు చేసి పిఆర్సీ ఫిట్మెంట్ని 51% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటుగా హెల్త్ కార్డ్స్ కూడా ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో ఇనాగరేట్ చేస్తామని చెప్పారు. ప్రకటించినప్పటికి కూడా అమలు మే 1వ తారీఖు నుంచి అమలు కావాలని చెప్పి దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని, దీంతో పాటుగా 13-14 వేల కోట్లు పెండింగ్లో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల యొక్క పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయాలని, సిపిఎస్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావాలని, అదేవిధంగా మిగతా డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఈ అసంతృప్తి వ్యతిరేకంగా మారకముందే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ హైదరాబాద్ జిల్లాలోని సమస్త ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు గెజిటెడ్ అధికారులు పెన్షనర్లు 4వ తరగతి ఉద్యోగులు అందరికీ పేరు పేరున కూడా మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇమ్మీడియట్గా దీనిపైన అధికారులతో సమన్వయం చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఉద్యోగుల సమస్యని పరిష్కరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం.